టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరికాసేపట్లో సొంత నియోజకవర్గం సిరిసిల్ల వెళుతున్నారు. ఆయన రాక సందర్భంగా సిరిసిల్ల టీఆర్ఎస్ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సిరిసిల్ల నేతలను ఆదుకోనారని కేటీఆర్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ఓవర్ టు వెంకట్. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాక కోసం సిరిసిల్ల ముస్తాబైంది. తనకు రాజకీయ జన్మనిచ్చిన, రాజకీయ భిక్ష పెట్టిన సిరిసిల్ల గడ్డ నుంచే తన యాత్ర నిర్వహించాలి, తన జైత్రయాత్ర నిర్వహించాలనే ఉద్దేశంతో ఇవాళ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా ఆయన ఇవాళ సిరిసిల్లకు రాబోతున్నారు. మరికాసేపట్లో సిరిసిల్లలో అడుగు పెట్టబోతున్నారు. ఫస్ట్ మనం చూస్తున్నాం సిరిసిల్ల వ్యాప్తంగా కూడా మొత్తం సిరిసిల్ల అంతా కూడా గులాబీమయమైపోయింది. కుల, అదేవిధంగా మత, తర్వాత వివిధ వర్గాల ఆచారాల ప్రకారం స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ముదిరాజులు వారి వలలతో, గొల్ల కుర్మలు డోలు దెబ్బలతో, అదేవిధంగా గుర్రలతో, రకరకాల విన్యాసాలతో కూడా కేటీఆర్ కు స్వాగతం పలికే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం చూస్తున్నాం సిరిసిల్లలో కౌన్సిలర్లు కానీ, ద్వితీయ శ్రేణి నేతలు కానీ ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా కేటీఆర్ సిరిసిల్లకు చేరుకున్న తర్వాత ముందుగా నేతన్న విగ్రహానికి ఆయన పూలమాల వేస్తారు. ఎందుకంటే సిరిసిల్ల అంటే నేతన్న అంటే సిరిసిల్ల కాబట్టి సిరిసిల్లకు చిహ్నమైన నేతన్నకు పూలమాల వేసి తన యాత్రను ప్రారంభిస్తారు. దాదాపు 1 కిలోమీటర్ మేర రోడ్ షో ఉంటుంది. రోడ్ షోలో అడుగడుగున ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగే అవకాశం ఉంది. సో పద్మనాయకులో కూడా భారీ ఎత్తున ఒక సభను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చూస్తున్నాం టీఆర్ఎస్ నేతలంతా కూడా కేటీఆర్ రాక కోసం వారికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. సిరిసిల్లలో రెడీగా ఉన్న నేతలకు అందుబాటులో ఉన్నారు. సార్, మీరు చెప్పండి, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇవాళ సిరిసిల్ల రాబోతున్నారు, రేపు వరంగల్ పోతున్నారు. అంటే మొత్తానికి జిల్లా పర్యటన కంటే ముందు సిరిసిల్లకు ముందుగా రావడం కారణం? ఇవాళ గౌరవ మంత్రివర్యులు వర్కింగ్ ప్రెసిడెంట్ గా అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మా సిరిసిల్లకు రావడం, మేమందరం కూడా సిరిసిల్ల ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను కూడా పూర్తి స్థాయిలో సంతోషకరంగా ఉన్నాం. మీరు ఏర్పాటు చేస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ పూలమాల వేసిన తర్వాత అంబేద్కర్ చౌరస్తా నుంచి గాంధీ విగ్రహం దానిక భారీ ఎత్తున డీజే సౌండ్, అన్ని రకాల ఒగ్గుడోళ్లు, గంగిరెద్దులు, అన్ని రకాల బతుకమ్మలు, అన్ని రకాలతో మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పడడానికి సిరిసిల్ల పట్టణం అంతా ముస్తాబైంది. ఒక 10-20-30 నిమిషాల్లో గౌరవ ఈరోజు సిరిసిల్లకు మన కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన తర్వాత మొదటి రోజు ఇక్కడికి సిరిసిల్లకు వచ్చేస్తున్న సందర్భంగా మన పట్టణ ప్రజలందరూ, అన్ని వర్గాల వారు పెద్ద ఎత్తున ఊరేగింపు తీసి స్వాగతం తెలపడానికి ప్రస్తుతం చెప్పదు. సిరిసిల్లకి తెలంగాణ రాష్ట్ర సమితికి, సిరిసిల్లకి తెలంగాణ ఉద్యమానికి ఒక అభినవ సంబంధం ఉందని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకున్న సమయంలో తొలి ఎమ్మెల్యే కూడా ఇక్కడి నుంచి సిరిసిల్ల నుంచే చెప్పాలి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్న సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి కలిసి వచ్చిన నియోజకవర్గం, అత్యుచ్చిన ప్రాంతం కూడా సిరిసిల్లనే. కెమెరా పర్సన్ సంపత్, వెంకట్, ఎన్టీవీ, సిరిసిల్ల.